అరకు అందాల్ని ఆస్వాదించే పర్యాటకుల కోసం దేశంలోని తొలిసారిగా రైల్వే శాఖ ప్రవేశపెట్టిన అద్దాల రైలు తొలి ప్రయాణం మొదలైంది. అత్యద్భుతంగా తీర్చిదిద్దిన అద్దాల బోగి విశాఖ నుంచి 40 మంది పర్యాటకులతో అరకు బయలుదేరి వెళ్లింది. ఆనందం, ఆహ్లాదం, కొత్త అనుభూతుల్ని పంచుతున్న అద్దాల బోగిలో పర్యాటకుల ప్రయాణ విశేషాల్ని మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. విశాఖ పర్యాటకానికి ఈ అద్దాల రైలు మరింత సొబగులొద్దుతోంది. విశాఖ నుంచి అరకు ప్రయాణించే యాత్రికులకు, పర్యాటకులకు ఇదొక మధురమైన అనుభూతిని మిగిలిస్తోంది. రైల్వే పర్యాటక అభివృద్ధి సంస్థ ఐఆర్సీటీసీ అలాగే భారతీయ రైల్వేలు సంయుక్తంగా ఈ కోచ్ను మద్రాసులోని కోచ్ ఫ్యాక్టరీలో వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ అద్దాల బోగీలు 2 విశాఖపట్నానికి, 1 కశ్మీర్కి ఇది కేటాయించడం జరిగింది. ఈ తొలి అద్దాల బోగీలో ప్రయాణికులు 40 మంది ప్రయాణికులతోటి మొదటి రైలు పెట్టె ఈ విశాఖపట్నం నుంచి అరకు ప్రయాణం కొనసాగిస్తుంది. దాదాపు 4 గంటల ప్రయాణంలో 131 కిలోమీటర్ల 4 గంటల ప్రయాణంలో ఎన్నో గుహలులోంచి ఈ అద్దాల రైలు పెట్టి వెళ్తుంటే ఆ అనుభూతి ప్రయాణికులకి మరపురానిగా ఉంటుంది. ప్రత్యేకించి వేసవిలో ప్రయాణికులు, పర్యాటకులు విశాఖ, అరకు అందాలను వీక్షించడానికి వచ్చేవారికి ఈ రైలు ఒక ప్రత్యేక ఆకర్షణ కానుంది. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.